అన్న లైన్లో ఉన్నారా అన్న? హలో 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 నమస్తే నమస్తే నాగిరెడ్డి అన్న. అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న సెటిల్ చేస్తే మీరు మొదలు పెట్టుకొని మటుకు మీరు ఇంకా ఈ పని అయిపోతుంది ఎట్లాగా మీరు ఎట్లా మొదలు పెట్టేస్తారని నన్ను ఏది కాకుండా నాకు కాదన్నా, కాదు మీరు ఏమన్నారు వర్మతో? పొద్దున సాయంత్రం మీరు ఎట్లా సాయంత్రము నైట్ ఏం చేసి నేనే మాట ఏం 8 ఇచ్చారు? o'clock కాల్ లేదన్నా, 8 o'clock నేనే కాల్ చేసి మేడ్చల్ ఆగిపోయినా, నేను ఓకే కొంచెం రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించిన. ఇక మీరు అవునవును డబ్బులు ఇస్తేనే మళ్ళీ రేపు మధ్యాహ్నం ఉన్నారంట కదా? డబ్బులు ఇస్తేనే పని మొదలు పెట్టండి, లేదు లేకపోతే మళ్ళీ డబ్బులు ఇస్తారని మొదటికి కాదు, ఒక వస్తుంది మాట అని అంటే. అనుకున్నది అయిపోవాలన్న అట్లాగా. ఇప్పుడు మాట్లాడుకుంటే అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి. మీరు రేపు కాదన్నా, సాయంత్రం ఎల్లుండి ఒకటి రేపు అన్నా, నాకు ఎట్లా ఒకటి కూర్చొని రేపు అన్నట్టు అని. మీరు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అంటేనే మనం ఆ ఫిగర్ ఒప్పుకున్నాం. అవును మరి ఇప్పుడు దానికి ఒప్పుకున్న తర్వాత మనం సరే ఆయనతోటి కూడా ఒక మాట మాట్లాడి, అన్న మరి నువ్వు కోట్లకు అది ఇది తిరిగి పిఎస్ అది ఇది తిరగడం కన్నా ఆయన ఏదో మొత్తం చూసుకుంటా అంటున్నాడు కదా, ఆయనకే మరి ఏది 1,50,000 ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయనకి చెప్పి ఒప్పించి సరే అని చెప్పేసి అన్నాం. ఎవరికి? నీకన్నా ఓకే 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 1,50,000 అవును, మరి 1,50,000 కదా. మళ్ళీ ఏందన్న రోజు మాట్లాడతారు మీరు? ఏందన్నా మరి నువ్వే మధ్యాహ్నం ఏం చెప్పినావు? 175 చెప్పాను, సాయికాన్ని చూసుకున్నాను చెప్పాను నేను. అన్నా 1.5 చెప్పినావు. నువ్వు అన్న ఇట్లా ఇగో మాట కాలనీ నువ్వు నుంచి నువ్వు ఇట్లా ఎవ్వరు మాట రాకుండా మాట్లాడుకుంటూ అట్లా మార్చుకుంటూ కాదన్న, కాలనీ పోతుంటే నుంచి ఎవ్వరు రాకుండా నేను చేశాను మీకు. చేసి మళ్ళీ మీరు ఇట్లా చేయొద్దన్న అట్లాగా. ఎవరు అన్నా? నువ్వు మధ్యాహ్నం 1.5 ఇమ్మని చెప్పినావు, వర్మని చూసుకోమని అన్నావు, అవునా? అట్లా చెప్పాను నేను. అన్నా నువ్వు అట్లనే చెప్పినావే సరే కానీ అన్న. ఒకటి మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నా, ఎవరిని రాకుండా ఆడ చూసుకునే బాధ్యత మీది. అంటే అన్న ఇక ఎవరిని రాకుండా వాళ్ళు కాదన్న, నేను ముందే చెప్పా. మరి మీ అంతా 1.5 దేనికోసం అన్నా? చెప్పదు, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదన్నా. ఇగో ముందు చెప్పాను, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. మీరు బేలాడి ఇవన్నీ చేద్దాం. నాకు ఇగో ఎవరు రాకుండా చూసుకుంటే 5 lakhs అవుద్ది. అర్థం కాలేదు ఏంటండి? ఎవరు దేనికోసం అన్న 5 lakhs దేనికోసం? ఏమేమన్నా తప్పు? ఆయన ఏమన్నా తప్పు చేస్తుండా? కాదు, ఆయన ఏమన్నా తప్పు చేస్తుండా? నాగిరెడ్డి అన్న ఒక్క నిమిషం, నాగిరెడ్డి అన్న ఒక్క నిమిషం, నాగిరెడ్డి అన్న ఎవరో రాకుండా ఎవరో రావట్లేదు కూడా. ఈరోజు మీ మొహం కూడా చూడలేదు అసలు. అన్న మనము ఉండొచ్చు అట్లా. నాగిరెడ్డి అన్న ఒక మాట, నేను ఒక మాట చెప్తున్నా ఈయనే. మేము ఆడ ఆ రోజు పిఎస్కి వెళ్ళినప్పుడు అతను కేసు పెడతానంటే లేదు వద్దు, అంత మనోళ్ళే, సరే కాలనీ అయిన సెక్రటరీ అంట కదా, మాట్లాడి సాల్వ్ చేస్తా అంటుండు కదా అని చెప్పేసి. మీరు పెండింగ్ లో పడితే అది పెండింగ్ లో పడుతుంది. లేకపోతే మేము కూడా కాలనీ నుంచి మేము కూడా పిటిషన్ చేస్తాం. ఇది కాలనీ పాకు సంబంధించి రేపు కోర్టులో కేసు వేస్తాం. అది ఏమో ఆగిపోతాను అంటే ఇప్పుడు 1,50,000 ఇస్తే పిటిషన్ ఇయ్యారన్నా? కాదు, 1,50,000 ఇస్తే కాలనీ నుండి ఏముండదన్నా? ఖాళీ ఏముంటుందండి మీకు? ఖాళీ జనరల్ సెక్రటరీగా నేనే ఉన్నాను అక్కడ. ఎవరంటే ఖాళీ ప్రాబ్లం ఉంటుంది మీకు? కాదన్నా, ఇప్పుడు అసోసియేషన్ మీకు ప్రాబ్లం రాదు. ఇక చూసాను, నిన్న చూసా, ఈరోజు చూసాను. నేనేంటి అనేది అక్కడ నువ్వే ప్రత్యక్షం చూసి ఎవరైనా వచ్చింది అక్కడ? మరి అంతమంది మస్తు వచ్చారు. గిరిజనులు చెప్తాను అనుకుంది, ఎంతమంది వచ్చారు? 5-6 పార్టీలు వచ్చాయి. ఒక పార్టీ రాదు మరి ఇప్పుడు అక్కడ. నాగిరెడ్డి నుంచి అంతకుముందు బీఫామ్ కొట్టలేకపోయింది వాళ్ళతో. నాకప్ చెప్పింది అన్న నువ్వు చూడని. అర్థం కాలే అన్న నువ్వు చూడని చెప్పేసి ఇది నాకప్ చెప్పింది గిరన్న నాకు. అవునన్నా, ఆ రోజు నువ్వు మంచిగా మాట్లాడినావు, కేసులు వద్దు. ఇప్పుడు ఆయన ఒక్కరు సరే, ఆయన ఒక్కని పైన పెట్టలేడు, అందరిపైన పెట్టిండు. కానీ దానికోసం నేను మాట్లాడతలే. ఆ రోజు నేను కూడా మీకోసమే హెల్ప్ చేసిన, మిమ్మల్ని ఆయన కేసు పెట్టకుండా చూసిన. సరే, ఆ రోజు ఏదో జరిగిపోయింది, బయటకు వచ్చినాము. సిఐ దగ్గర పోదామంటే కూడా బయట మాట్లాడుకుందాం అని చెప్పేసి పోయి బయట మాట్లాడుకున్నాం, అయిపోయింది. 1.5 మధ్యాహ్నం అన్నావు, సరే నేను 7 o'clock 8 o'clock కలుస్తా అని చెప్పిన. నేను ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నా, వర్మ కాల్ చేసిండు. రేపు మధ్యాహ్నం చెప్పాను, రేపు మధ్యాహ్నం కలుస్తాను చెప్పాను అంట. రేపు మార్నింగే కలవమని చెప్పిన. రేపు మార్నింగ్ ఆయనను కూడా రమ్మని చెప్తా రేపు పొద్దున. మధ్యాహ్నం అట్లా కలుద్దాం అంటే ఇదంతా కాదు కదన్న. అట్లాగా మీరు ఏంటంటే ఒక మాట చేసేలా. ఒకటి ఏ ఇష్యూ లేదు అని అంటేనే ఇయ్యడము. ఒకటి నువ్వు మళ్ళా గుర్తు పెట్టుకున్నా, ఏ ఇష్యూ లేదు అని అంటేనే ఇయ్యడము. మనం ఆ ఇష్యూ కాదు, ఎక్కడి నుండి రాదు అనేసి నువ్వు గ్యారంటీ ఇచ్చినావు కాబట్టి మనం దానికి ఓకే అనుకున్నాం. ఇక మళ్ళా లేదు, నాకు సంబంధం లేదు అది ఇది అని అంటే ఇటు పక్క నుంచి ఇష్యూ లేదు, ఇటు పక్క నుంచి ఇష్యూ లేదు. ఇంకేందన్నా ఇష్యూ ఏంటన్నా? ఇంకా అయిపోయింది కదా. ఈ కాలనీ నుంచి అయితే మేము రాము.
మరి ఇంకేందన్నా ఇట్లా కాలేజ్ జనరల్ నేనే చెప్తున్నా మీరు రావని. సరే రేపు రేపు రండి అన్న, రేపు 10 o'clock. అన్న ఇగో చెప్తున్నా అన్న, ఇగో నువ్వున్నావని నరేష్ ఉన్నాడని కేవలం నేను ఏంటంటే నేను చాలా వరకు తగ్గే ఉన్నాను. నేను అర్థం చేసుకో సార్, నువ్వు చాలా వరకు తగ్గే ఉన్నాను, నేను ఎదురుగా తగ్గే ఉన్నాను నేనైతే. ఇది అన్న ఒకటి మనం అన్యాయ దాంట్లో పోయి తగ్గున్నాము అంటే ఇక సరే అది అన్న, ఇక అవన్నీ పోని. మనం ఒకటి ఈ రోజు మధ్యాహ్నము నిన్న నైట్ ఒక ఫిగర్ అనుకున్నాము. రేపు మార్నింగ్ ఏ టైంకి కలుస్తారో, ఫస్ట్ ఎంత, తర్వాత ఏమి ఇస్తాము అనేసి ఫస్ట్ అంత లేదండి, మొత్తం సెటిల్ చేస్తాను. ఫస్ట్ అంత అంతా ఇదంతా కాదన్న, ఒకసారి అయిపోతుంది, సెట్ పేమెంట్ అయిపోతుంది. ఫస్ట్ అంత తర్వాత అంతా ఇవన్నీ వద్దన్నా. ఇక మీరు చేంజ్ అవచ్చు, మేము చేంజ్ ఇప్పటికే ఎవరెందుకు మీరు చేంజ్ అవుతారన్నా, మాదేం చేంజ్ లేదన్నా. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది. ఫస్ట్ అంత తర్వాత ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నీకు ప్రాబ్లం మీరు గోడ కట్టుకున్నారు, అయిపోతుంది, మీరు అయిపోతుంది, లాట్ అయిపోతుంది. ఫస్ట్ అంత తర్వాత అంతా ఇవన్నీ వద్దని ఒకసారి సెటిల్మెంట్ అయిపోద్ది, ఫినిష్ అది పెద్ద ఫిగర్ అన్న. 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఉంది ఏమన్నా, పెద్ద ఫిగర్ కాదు కదా, ఏమని అయిపోతుంది ఫినిష్ అంతే. రేపు రండి అన్న, రేపు 10 o'clock అన్నా. ఒకటి అన్నా, ఈడ ఏమి భయపడో లేకపోతే ఎవరికో భయపడో, నీకు మళ్ళీ కూడా చెప్తున్నానా, ఎవరికో భయపడో లేకపోతే ఏదో అన్యాయం చేస్తున్నావు అన్నో కాదు. ఆడ ఏ ప్రాబ్లం రాదు, ఒక పెద్ద మనిషి లాగా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి గౌరవిస్తున్నాం. అదని మీరు కూడా కరెక్ట్ గా తీసుకుంటే గౌరవము ఇచ్చిపుచ్చుకుంటామన్నా. 100% నీకు ఇస్తాం, నువ్వు నాకు ఇయ్యాలా. వేరే ఇప్పుడు ఎవరికో కొమ్ములు లేవు. నమ్మండి, ఆ గౌరవం మీరు నమ్మండి బస్ అంతే, అట్లా ఇంకేముండదు. రేపు 10 o'clock కలుద్దాం అన్న, రైపు 10-11 మధ్యలో కలుద్దాం. అయిపోతుంది బస్ అంతే. అది రేపు 10-11 మధ్యలో మీరు రండి, ఓకేనా? ఓకే రైట్ అండి, రైట్ ఓకేనా.